ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పనులను ప్రధాని పునఃప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే వారంలో ప్రధాని పర్యటన ఉండవచ్చునని భావిస్తున్న సిఆర్డీఏ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధానిలో ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోడీ రానున్నారు. తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ ఈ నెల 3వ వారంలో ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ కోసం వెలగపూడి సచివాలయం వెనుక వైపు ఉన్న 120 ఎకరాల ప్రాంతాన్ని ఎంపిక చేశారు. సభాస్థలి కోసం యంత్రాలతో భూమిని చదును చేస్తున్నారు. అమరావతి వేదికపై నుంచి దాదాపు 1,00,000 కోట్ల విలువైన పనుల ప్రారంభోత్సవంతో పాటు పెట్టుబడులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. ఎటువంటి లోపం తలెత్తకుండా సిఆర్డీఏలోని పలువురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పర్యటనకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను వేగంగా చేయడంతో పాటు ప్రధాని, సీఎం కార్యాలయాలు, జీఐడీ, గుంటూరు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి త్వరగా కోలుకున్నారు. బాబు కోలుకోవడంతో పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీవారి దర్శనార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం వద్దకు చేరుకున్న అన్నా లెజినోవా శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రికి తిరుమలలోనే ఆమె బస చేశారు. ఈ ఉదయం శ్రీవారిని అన్నా లెజినోవా దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఈ వేసవిలో సామాన్యులకు సైతం సకాలంలో తిరుమలలోని దైవ దర్శనం జరిగేందుకు వీలుగా L1 దర్శనం కూడా రద్దు చేశామని ఆయన తెలిపారు. అటువంటి కూటమి ప్రభుత్వం పైన భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఈ వేసవిలో సామాన్యులకు సైతం సకాలంలో తిరుమలలోని దైవ దర్శనం జరిగేందుకు వీలుగా L1 దర్శనం కూడా రద్దు చేశామని ఆయన అన్నారు. అటువంటి కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదని ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేసే సమయంలో ఎటువంటి అవినీతి జరిగిందో, నెయ్యిలో ఎటువంటి కల్తీ జరిగిందో చూశామని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి దేవస్థానాన్ని నడుపుతుంటే నెయ్యిలో అవినీతి జరిపి వ్యాపారం చేసే మనిషి అసత్య ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారంటూ మంత్రి కొండపల్లి ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఈ తరుణంలో తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు మార్గాలు ఎత్తుకుంటూ ఈరోజు ఏదో బురకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ కూడా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన టీటీడీ చైర్మన్ చేసినందుకు ఎటువంటి అవినీతి జరిగింది, ఎటువంటి అపవర్తన జరిగిందనేది మనం చూసాం. ప్యూర్గా నెయ్యిలో కూడా కలుషితం చేసి వ్యాపారం చేసిన మనిషి ఈరోజు తిరుమల దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా పవిత్రంగా నడుపుతుంటే ఈరోజు ఒక అసత్య వ్యాఖ్యల్ని మాట్లాడుతూ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాం. మనందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాలి. మేము ఇలాంటి ప్రచారాలు మనం ఖండించాల్సిన అవసరం ఎందుకంటే అది ప్రజానీకానికి కూడా తెలియజేయాలి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ప్రతి ఫెస్టివల్ కూడా గవర్నమెంట్ ఫెస్టివల్ కింద ఈరోజు మనం చూస్తాం. పైడితల్లి అమ్మవారి జాతర ఎంతో గ్రాండ్ గా జరిగింది. దానికి ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చింది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేసి 50 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది. గత 5 ఏళ్ళుగా ₹1 ఇచ్చారా పైడితల్లి అమ్మవారి జాతరకి? అలాగే ఎన్నో పండుగలకి ఈరోజు మన సూర్యభగవాన్ శ్రీకాకుళం జిల్లాలో దానికి కూడా 50 లక్షలు గవర్నమెంట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేసి 50 లక్షలు ఇచ్చింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి ఎప్పటికైనా రావటం అవసరం అనిపించిందని, అందుకే నేటి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకు వస్తున్నానని, అంతేకాని పదవులు ఆశించి మాత్రం కాదని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు ఏబీ వెంకటేశ్వర్లు. అయితే జగన్ అక్రమాలను మాత్రం ఖచ్చితంగా బయటకు తెస్తానని పేర్కొన్నారు.
రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని, పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను మాత్రం ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతానని ఆయన పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంక గ్రామంలో కోడి కత్తి దాడి ఘటనలో నిందితుడైన శ్రీను కుటుంబాన్ని ఏబి వెంకటేశ్వరరావు పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆ తర్వాత అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజకీయ ప్రవేశం గురించి వివరాలు వెల్లడించారు. తాను ఉద్యోగ విరమణ చేసినప్పుడే కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నంత వరకు సమాజం కోసం పనిచేస్తానని మాట ఇచ్చానని, ఆ మాటకు కట్టుబడే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏబి వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్తో తనకు వ్యక్తిగత కక్షలు లేవు, ఆయన చేయాల్సింది చేశారు, నేను చేయాల్సిన పోరాటం చేశాను, ఆ వివాదాల అధ్యాయం ముగిసింది, ఇది కొత్త అధ్యాయం అని చెబుతూనే జగన్ అక్రమాలను మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే ఎంతో నష్టపోయి 5 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, మన సమాజం మళ్ళీ ఇలాంటిది ఏమైనా జరిగితే పూర్తిగా అధోపాతాళానికి పోతుందనే భయం రాష్ట్రంలో ఈ రోజున చాలామందిని వెంటాడుతూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా ఏకకంఠంతో నిలదీల్చాల్సింది నెవర్ అగైన్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ పునాదులు నేరాలు, హత్యలు, అవినీతి, అరాచకం, అణచివేత, వీటి పునాదుల మీద నిర్మించబడ్డాయి. ఆయన దృష్టిలో రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డొచ్చిన వాడిని అణిచివేత మాత్రమే. ఆయనకి ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వారి బాగోగుల గురించి ఏమాత్రం ఏనాడు పట్టలా, ఏనాడు పట్టదు కూడా. యుక్త వయసు వచ్చిన తర్వాత మొదలెట్టి చేసిన పనులన్నీ అవే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే చేసిన పనులు ఇవే. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాన్స్టర్ అనొచ్చు. ఆయన కూడా ఆయన పార్టీలో ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళని, సభ్యతా సంస్కారాలు లేని వాళ్ళనే పెంచి పోషిస్తుంటారు. అటువంటి మనిషిని నమ్మితే, ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు పోతుంది, ఏమైపోతుంది అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం అమ్ముకోవచ్చునని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై వదంతులను నమ్మవద్దని, జిల్లాలో ఇప్పటికే 18.81 కోట్ల విలువైన 9,223 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ము జమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రబీ సీజన్కు సంబంధించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నదాతలకు భరోసా కల్పించారు. డాక్టర్ జి లక్ష్మీశా విజయవాడ రూరల్ నున్న సమీపంలోని పోలవరం కెనాల్ బండ్ ప్రాంతాన్ని సందర్శించారు. రైతుల ధాన్యం రాసులు, బస్తాలను పరిశీలించి పౌర సరఫరాల అధికారులు, రైసు మిల్లర్ల సమక్షంలో ధాన్యం తేమ శాతం పరిశీలనతో పాటు ధాన్యాన్ని లారీలకు ఎక్కించి మిల్లులకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. 45 లారీలకు ఇండెంట్ పెట్టడం జరిగిందని, అదనంగా లారీలను ఏర్పాటు చేసి సోమవారం సాయంత్రంలోగా మొత్తం ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ తదితర సమన్వయ శాఖల అధికారులతో అప్పటికప్పుడే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు అమ్ముకోవచ్చని సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వదంతులను నమ్మవద్దని అన్నారు. బొడమేరు వరదల కారణంగా ఖరీఫ్ పంటకు ఇబ్బంది ఎదురైనా ఇప్పుడు రబీలో మాత్రం చాలా మంచి దిగుబడులు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఆ ఆనందానికి తగిన ప్రతిఫలం సత్వరం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 166,470 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 38,667 మెట్రిక్ టన్నుల ధాన్యం కోతలు జరిగాయని, వాటిని ఎండబెట్టడం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ద్వారా
601 మంది రైతుల నుంచి 18.81 కోట్ల విలువైన 9,223 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రబీ సీజన్కి దాదాపుగా 1,60,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 38,000 టన్స్ హార్వెస్ట్ జరిగి కన్నాల మీద డ్రైయింగ్లో ఉంది. ఇప్పటికే 10,000 టన్స్ వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. మిగతాది కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఉంది. 107 ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 33 కేంద్రాలు ఆల్రెడీ యాక్టివ్గా ప్రొక్యూర్ జరుగుతూ ఉంది. మిగతా చోట ఎక్కడైతే హార్వెస్టింగ్ జరుగుతుందో అక్కడ ఈ కేంద్రాలని యాక్టివేట్ చేసుకుంటూ ఎంఎస్పీకి గవర్నమెంట్ నిర్ధారించిన ఎంఎస్పీకి అంటే 2,300 రూపాయలు పర్ క్వింటల్ చొప్పున, అలాగే ఏ గ్రేడ్ కనుక అయితే 2,320 రూపాయలు క్వింటల్ చొప్పున రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రొక్యూర్ చేసుకుని ప్రొక్యూర్ అయిన పంటని దాదాపు ఒక 17 మిల్స్కి ట్యాగం చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ బీజీ తీసుకున్నాము, బ్యాంక్ గ్యారంటీస్, వాళ్ళకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రొక్యూర్ చేసిన 24 గంటల్లో రైతుల అకౌంట్కి కూడా డీబీటీ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పటికే 8 కోట్ల అమౌంట్ది ప్రొక్యూర్ చేసుకుంటే 6 కోట్లు ఆల్రెడీ పడిపోయింది. ఇంకా 2 కోట్లు ఈ 3 రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి ప్రాసెసింగ్లో ఉంది. సెలవు అయిపోగానే అవి కూడా రైతుల అకౌంట్కి ఖాతాలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో రైతులకి నా రిక్వెస్ట్, అలాగే అధికారులకి నా వార్నింగ్ ఏంటంటే రైతులు కష్టపడి పండించిన పంటని ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మద్దతు ధరకే కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని సహకారం గవర్నమెంట్ నుంచి ఉంది, అన్ని శాంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఫీల్డ్లో మీరు సెలవులైనా పర్వాలేదు, ఫీల్డ్లో తిరిగి రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బందులను తెలుసుకొని కంపల్సరీ నాణ్యత ఏదైతే సగటు నాణ్యత ఉన్న ధాన్యం అయితే ఉందో అవన్నీ ఒక్క గింజ కూడా వదలకుండా కంప్లీట్గా ప్రొక్యూర్ చేసుకొని మిల్స్కి పంపించాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఇంకా ఆ మాయిశ్చర్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్తున్నారో వాళ్ళకి మాయిశ్చర్ తగ్గించడానికి ఎండపెట్టుకుని గైడ్ చేయండి. ఇన్ కేస్ మేము ఎండపెట్టడానికి టైం లేదని పర్లేదు తీసుకోండి అని చెప్తే అది 1% మాయిశ్చర్ కనుక పెరిగితే దానికి తగ్గట్టుగా కటింగ్ ఉంటాయి. ఆ కటింగ్ ప్రకారంగానే చేయాలి తప్పితే ఎక్కువ కటింగ్ చేయడము, ఇష్టం వచ్చినట్టు తగ్గించడం అయితే కుదరదు. దీనికోసం అందరూ దయచేసి ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉండాలి. అలాగే ప్రతి మిల్ దగ్గర ఒక తహసీల్దార్ ఆఫీసర్ని కూడా స్పెషల్ ఆఫీసర్ పెడుతున్నాను. సెంటర్ లెవెల్లో మనకు కలెక్టరేట్ లెవెల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుంటున్నాను. సమాజంలో పేదరికం నిర్మూలించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల స్ఫూర్తితో P4 విధానానికి శ్రీకారం చుట్టారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ఈ లక్ష్య సాధనలో పలు సేవా సంఘాలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో పేదరికం నిర్మూలించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో P4 విధానానికి శ్రీకారం చుట్టారని, సమాజంలో పేదరికం నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫౌండేషన్గా పనిచేస్తోంది. దేశంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు కార్యాచరణలో పెట్టే 2-3 ముఖ్యమంత్రుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒకరు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. జగ్గయ్యపేట పట్టణం బీవీఆర్ గార్డెన్స్లో జయప్రద ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సెక్రటరీ తొండపు దశరథ్ జనార్దన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెన్ రఘురాం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జయప్రద ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఎంపీ కేశినేని శివనాథ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పేద ప్రజలకు, విద్యార్థులకు ఆరోగ్యపరంగా వైద్య సేవలు అందిస్తున్న జయప్రద ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఫౌండేషన్ సేవలు విస్తరించాలని టీడీ జనార్దన్కు సూచించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో పరిశ్రమలు వచ్చే విధంగా సహకరించాలని మంత్రి సత్యకుమార్ను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ఈ లక్ష్య సాధనలో పలు సేవా సంస్థలు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కార్యాచరణ చేయబోతున్నారు. అదే P4. ఇవాళ P4 అంటే అట్టడుగు సమాజంలో ఉన్న 20% మంది వ్యక్తులని తీసుకుని ఇవాళ మాకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం మేము సర్వే చేస్తే 86,000 మంది కుటుంబాలు ఇవాళ P4లో అంటే బంగారు కుటుంబాలుగా ఉన్నాయి. బంగారు కుటుంబాలు అంటే బాగా ఆర్థిక పరిస్థితిలో కానీ మిగతా వాటిలో కానీ వెనకబడి ఉన్నాయి. వాటిని 10% ఉన్న సంపన్న శ్రేణులతో లింక్ చేసి ఈ పేదవారికి వారి పిల్లలకు అవసరమైన చదువు, వైద్యం, మౌలిక వసతులు అందించే విధంగా వాళ్ళని మార్గదర్శకులుగా వీళ్ళు బిహేవ్ చేయాలని వాళ్ళకి మార్గదర్శకులుగా వారికి బంగారు కుటుంబంగా పేరుకు నామకరణం చేసి అందరి డేటాను కూడా ఆయన సిస్టమ్స్లో ఎక్కించి డేటా అంతా కూడా సర్వే చేసి ఇవాళ రాష్ట్రం దేశమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడే చేయలేని
ఒక సరికొత్త వినూత్నమైన కార్యక్రమం మొదలుపెట్టారు. ఏదో ఫలానా గుంటూరు సంబంధించిన ఒక కార్యకర్త వచ్చాడు, ఎవరో పేదలు వచ్చారు, వాళ్ళకి ఫలానా సమస్య ఉంది, మీ దగ్గర పంపిస్తున్నాం, విని అవకాశం ఉంటే ఏ కొద్ది అవకాశం ఉన్నా దాన్ని తీర్చడానికి పంపండి. లేదా ఫలానా జిల్లా నుంచి వచ్చారు, ఈ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి వచ్చారు, పేదల సమస్యలు లేదా పార్టీ కార్యకర్తల సమస్య తప్ప ఇతర సమస్యలు ఏవి వాళ్ళకి చెప్పలే. వీటికి సంబంధించి వారు చెప్తున్నారంటే దాన్ని బట్టి వారి వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవాల్సింది. బహుశా అటువంటి వ్యక్తిత్వం నేమో వాళ్ళ పిల్లల్ని కూడా ఇతర రంగాల వైపు కాకుండా జీవితంలో వారు మంచి ఉన్నత చదువులు చదివించి వారు స్థిరపడేలాగా చేసి వారిలో సేవాభావాన్ని, సేవా స్ఫూర్తిని నింపి ఇవాళ ఈ సేవా కార్యక్రమాల్లో వారిని కూడా భాగస్వాములు చేస్తున్నారు. అది వారి వ్యక్తిత్వం. అదే వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన పూర్ణాహుతితో విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా వైదికులతో పాటు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్యానకోటోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో దుర్గాఘాట్కు చేరుకుని వేద మంత్రోచ్చరణల మధ్య అవభృత స్నానం చేయించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముందుగా కొండపైన ఉన్న యాగశాలలో ధ్యాన కట్నోత్సవం, వసంతోత్సవ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని కొండపై ఉన్న యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పండితుల మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో దుర్గగుడి ఈవో కె రామచంద్ర మోహన్ దంపతులు, ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు దుర్గాఘాట్కు చేరుకుంది. పవిత్ర కృష్ణానదీ తీరంలో వైదికులు, అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివార్ల ఉత్సవమూర్తుల అవభృత స్నాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను వెండి రథంపై ఊరేగించారు. సైడ్ తీసుకోవచ్చబ్బా. అది రైట్. వైఎస్ఆర్సీపీ నేత మరియు టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోవుల విషయంలో కరుణాకర్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేయటాన్ని ఆయన ఖండించారు. ప్రతి నియోజకవర్గంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన గోవులు మరణించాయని ఆరోపించడం దేవుడి విషయంలో రాజకీయాలు చేయటమే అంటూ యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన దేవస్థానాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో గోశాలలను ఎప్పుడైనా సందర్శించారా అని ప్రశ్నించారు. మీ ఇంటి దగ్గర ఎన్ని గోవులు ఉన్నాయి, అవసరమైతే నేను పంపిస్తాను అంటూ వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గోవులను పోషించలేక గోశాలకు తరలించాల్సిన పరిస్థితి ఉందని, అలాంటి సమస్యలపై చర్చించాల్సిందని సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన గోవులు మరణించే ఉద్దేశంతో దాన్ని రాజకీయ
రాజకీయానికి దేన్నైనా వాడుకోవచ్చు, కానీ దేవుణ్ణి, ఆవుల్ని దేన్ని వదలపెట్టకుండా రాజకీయం చేస్తామనే కుసంస్కారానికి రాజకీయాలు దిగసారడం బాధాకరం. గతంలో ఒడ్డే శోభనాథ్ సార్ కాకాని వెంకటరత్న గారి మీద పోటీ చేస్తే ఉయ్యూరులో ఆయన మీద ఓడిపోయినా కాకాని వెంకటరత్న గారి ఫోటో ఒడ్డే శోభనాథ్ సార్ ఇంట్లో ఉన్న పరిస్థితి. రాజీవ్ గాంధీ గారిని విమర్శించిన రాజీవ్ గాంధీ గౌరవాన్ని విమర్శిస్తూ మేము స్కూల్లో చదివేటప్పుడు ఉయ్యూరులో ఒడ్డే శోభనాథ్ సార్ బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు విన్న పరిస్థితి. అలాంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో తెలుగు అవమానకరంగా ఇచ్చేలాగా బూతులు తిట్టుకుంటాం, ఇలాంటివన్నీ గతంలో మనం చూసాం. ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిందంటే రాజకీయం, గుడిలో దేవుణ్ణి, టీటీడీ సంబంధించిన గోవులు కూడా రాజకీయాల్లోకి దిగజార్చడం, మాట్లాడటం రాజకీయ దివాళోకతనం కాదా అని మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా. నువ్వు టీటీడీ చైర్మన్ గా పనిచేసి నువ్వు ఎలా మాట్లాడతావు అని అడుగుతున్నా. ఎవరో తెలియనాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారు దీని మీద మాట్లాడటం దురదృష్టకర సంఘటనగా నేను భావిస్తూ దాన్ని రాజకీయం చేద్దామని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంగళ్ళలో అట్లా మాట్లాడటం కరుణాకర్ రెడ్డి గారికి అసలు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో క్షమార్హం కాదు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేసి మాట్లాడటం దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్లైన్తో 23 సినిమాను నిర్మించామని, ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపచేసే విధంగా ఉందని చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చట్టం, న్యాయం అనేది కొంతమందికే పరిమితమైందని, చాలామంది సామాన్యులకు చట్టం సమానంగా అందడం లేదన్నారు. ప్రేక్షకులు ఓటీటీలకు పరిమితమవుతున్నారని, 23 చిత్రంను ప్రతి ప్రేక్షకుడు థియేటర్లోనే వీక్షించాలని ఆయన కోరారు. విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్లో భాగంగా ఏలూరు రోడ్డు గుణదల్లోని రామ్స్ థియేటర్లో 23 చిత్రం ప్రీమియర్ షో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో తేజ మాట్లాడుతూ 1990వ దశకంలో చిలకలూరుపేటలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాదం ఘటనను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు 23 చిత్రాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని అన్నారు. కోర్టులో జరిగే సన్నివేశాలు, వాదోపవాదాలు, జడ్జిమెంట్ లాంటి సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని వివరించారు. It's not a proper commercial movie andi, but it's a very soulful commercial movie. So ప్లాట్ పాయింట్ ఇస్ 1990s జరిగిన 3 కథల మీద తీసామండి, రియల్ లైఫ్ స్టోరీస్. కపుల్ ఆఫ్ థీమ్స్ వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ టు ఇస్ ఫ్రెండ్షిప్ మీద వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్రెండ్షిప్. దెర్ ఇస్ అ గుడ్ లవ్ స్టోరీ అండ్ సోషల్ జస్టిస్ మీద ఉందండి వన్ ఆఫ్ ద థీమ్, అండ్ ప్రిజన్ రిఫార్మ్స్ మీద తీసామండి. సో కమర్షియల్ కాకపోయినా దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ డెఫినెట్లీ ఈ మూవీ ఎంగేజ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ టచ్ యువర్ హార్ట్. ఇది చాలా క్లోజ్ టు రియాలిటీ మూవీ అండి. దీంట్లో గాల్లో లెగ్సే ఫైట్స్ కానీ లేకపోతే డాన్సెస్ కానీ ఏమి ఉండవండి. ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిలిం. వీ హ్యావ్ ట్రైడ్ టు డూ ఇట్ యాజ్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్. అనంతరం చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ 23 చిత్రానికి పేరు పెట్టడానికి ప్రధాన కారణం బస్సు ప్రమాద ఘటనలో సుమారు 20 నుంచి 23 ఏళ్లలోపు మధ్య యువకులే మరణించారని, అందుకే ఈ చిత్రానికి 23 అనే పేరు పెట్టడం జరిగిందన్నారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్ర నిర్మాణం చేశామని తెలిపారు. ప్రమాద ఘటనలో బాధితులకు న్యాయం జరిగిందా, కారకులకు శిక్ష పడిందా అనే సన్నివేశాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టే విధంగా తీశామని చెప్పారు. జస్టిస్ అనేది సిమిలర్గా లేదండి. అంటే ఈ రోజు కూడా, అంటే 90s అనే కాదు, ఇప్పటికి కూడా ఎవరికైతే కొంచెం పవర్ ఉంటుందో, మనీ ఉంటుందో, బెటర్ లాయర్స్ని అఫోర్డ్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఇంకొక కామన్ మ్యాన్కి ఇద్దరికి సేమ్ కాదండి అనేది ఇప్పుడు కూడా రెలవెంటే, 90sలో కూడా రెలవెంటే. సో ఆ సబ్జెక్ట్ ఇంకా రెలవెంట్ అనే తీసాం సబ్జెక్ట్. మల్లేశంలో కూడా ఏంటంటే అనన్య కొత్తమ్మాయి ప్లస్ దర్శి ఫస్ట్ టైం హీరోగా. ఈ రోల్స్ చాలా కష్టమైన రోల్స్ అండి. సో ఫస్ట్ అసలు కొంచెం మంచి ఎస్టాబ్లిష్ యాక్టర్స్ని తీసుకుందాం అనుకున్నా, కానీ ఈ సబ్జెక్ట్కి కొంచెం చేయడానికి అందరు భయపడ్డారు. హీరోయిన్ తన్మయి మాట్లాడుతూ తెలుగులో తాను 23 అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని తెలియజేశారు. దర్శకుడు ప్రేమ సన్నివేశాలు, కోర్టు సన్నివేశాలు చాలా చక్కగా చిత్రీకరించారని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించాలని ఆమె కోరారు. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎనీవన్ వుడ్ వాంట్ టు డూ, ఏ హీరోయిన్ అన్నా కూడా, బికాజ్ యాక్టింగ్ చూపించుకునే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఫస్ట్లోనే ఒక మెయిన్ లీడ్కి ఇలాంటి క్యారెక్టర్ రావడం
చాలా పెద్ద విషయం. సో ఇలాంటి క్యారెక్టర్ లూజ్ చేసుకోవడం అది తెలియదు. సో ఇది ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ దిస్ క్యారెక్టర్ విన్నగానే స్టోరీ వినగానే ఈ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రీచ్ అవ్వాలి అన్న ఒక విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. వాణి విద్యానికేతన్ స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని తెలిపారు. శారీరకంగా మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యాబోధన చేస్తున్నారని కొనియాడారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్, కరస్పాండెంట్ నందిగం రవికుమార్, గ్రామ ప్రముఖులు గుణపనేని ఉమా వరప్రసాద్, నందమూరి కృష్ణప్రసాద్, ఎంపీటీసీ అమృతవల్లి సూర్యనారాయణ, ఉప సర్పంచి లంక అజయ్, మండాది రవీంద్ర, కోడబోయిన బాబీ, కలపాల శ్రీనివాసరావు, కలపాల రాజాబాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరస్పాండెంట్ రామాసులోచన వార్షిక నివేదికను సమర్పించారు. వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఏఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా వాణి విద్యానికేతన్ స్కూల్ కృషి చేస్తుందని చెప్పారు. వాణి విద్యానికేతన్ లో నేను మీతో పాటుగా పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది నాకు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ ఫర్ ఏ బ్రిలియంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ మాట్లాడుతూ ఉన్నప్పుడే తెలుస్తూ ఉంది విద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయో, బై ద వే కమ్యూనిటీ డెవలప్మెంట్లో పాల్పడతాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా చాలా బ్రిలియంట్ డిస్ప్లే ఆఫ్ దేర్ టాలెంట్స్ హియర్ ఐ హ్యావ్ సీన్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. ఐ am very much impressed and I appreciate all of you for the good exhibition of your performance. కరస్పాండెంట్ నందిగం రవికుమార్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. పిల్లలు నేర్చుకునే విషయాలు సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయన్నారు. మీకు సమాజంలో ఒక స్థానం కలిగే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చక్కగా చదివి రాణించి మీ యొక్క నైపుణ్యాన్ని చాటుకోవాలని కోరుకుంటూ, ఆఖరి నైపుణ్యం అక్షరం. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యాలయానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి కల్వరీ వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. సండే స్కూల్ పిల్లలు, సంఘ సభ్యులు కలిసి యేసుక్రీస్తును ఆరాధిస్తూ పాటలు ఆలపిస్తూ కొబ్బరి మట్టలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాస్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా అందరి కొరకు తన ప్రాణాలను అర్పించారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి ఈ ర్యాలీ ప్రదర్శన నిర్వహించామన్నారు. యేసు ప్రభువు సొంత రక్షకుడిగా అంగీకరించండి, అతనిచ్చే గొప్ప దీవెనలు ఆదుకోవాలని పాస్టర్ ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. క్రీస్తు పేరట మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈ పామ్ సండే శుభదినాన మా కల్వరీ వర్షిప్ సెంటర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకంగా దీవెనని, ధన్యవాదాలను తెలియజేస్తున్నా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప దివ్యమైనటువంటి సంఘటన జరిగింది. కాబట్టి ఇది మేము తెలియచేయడానికి మా సంఘం తరపున పిల్లలతో కలిసి ఈ ఊరేగింపుగా ఈ ప్రకటన చేస్తున్నాం. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభు ఇచ్చి గొప్ప దీవెనలు మీరు పొందుకోండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.